దేవాలయ ధర్మాదాయ శాఖ పరిధికి చెందిన అన్ని ఆలయాల ఆస్తులు, స్థలాలు, భవనాలు, ఆదాయాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని, ఇందుకోసం చట్టంలో సవరణ చర్యలు వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వాన్ని కోరుతూ కేంద్ర రాష్ట్ర పాలకులకు భక్తుల సంతకాలతో లేఖ పంపించారు. పీఠం వద్ద ప్రత్యేక సమావేశం జరిగిన సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు చెల్లించిన పన్నులో ఆదాయం నుండి దేవాదాయ శాఖ ఉద్యోగులకు ధర్మాదాయ నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదు కాబట్టి దాతల విరాళాలతో హుండీ ఆదాయంతో పూజా టిక్కెట్లు, ప్రత్యేక దర్శన వసూళ్లతో నడుస్తున్నందున సమాచార హక్కు చట్టంలోకి రాదని వితండవాదంగా ఎండోమెంట్స్ నిర్వహణ జరుగుతున్న తీరులో లోపాభూష్టంగా ఉందన్నారు. కొందరు పెద్దలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సమాచార హక్కు చట్టంలో ఎండోమెంట్స్ ను చేర్చకపోవడం వల్ల న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొనడం వల్ల వివిధ రాష్ట్రాల్లో ఎండోమెంట్స్ ఆస్తుల వివరాలు ఇవ్వటం లేదన్నారు. ప్రజల నుండి పన్నుల ద్వారా, విరాళాల ద్వారా ఆదాయం చేరుతున్నందున ఎండోమెంట్స్ నిర్వహణ ప్రభుత్వ పరిధిలో ఉన్నందున పారదర్శకత, జవాబుదారీతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులను, క్రైస్తవ మిషనరీ ఆస్తులను ప్రకటిస్తున్న చట్టం ఎండోమెంట్స్ ఆస్తులను మినహాయించడం తగదన్నారు. పీఠం నిర్వహించిన ఆధ్యాత్మిక సమీక్ష సమావేశంలో రవికిరణ్, వీరప్రభాకర్రావు, నాగరాజు, అంజిబాబు, సాయి పవన్, వెంకటేశ్వరరావు, నూకరాజు, మనోజ్ కుమార్, వీర సత్యవేణి, సుబ్బలక్ష్మి, మహాలక్ష్మి, పద్మావతి, నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి, మల్లిక, స్వాతి కుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమాఖ్య నిర్వాహకుల ఆధ్వర్యంలో కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఏ దేవాలయానికి సంబంధించిన ఆస్తులను కూడా, ఆ దేవాలయానికి ఏ ఆస్తులున్నాయి, వాటి యొక్క ఆదాయాలు ఏమిటి అనేటువంటిది సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి విధానం కొనసాగుతూ ఉంది. ఇది చాలా దారుణం, దురదృష్టకరం. కారణం ఏంటంటే పూర్వకాలంలో ఎంతోమంది మహానుభావులు పొలాలు, భూములు, స్థలాలు, ఇళ్ళు ఇప్పటికీ కూడా మరి ఈ యొక్క దేవాలయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆలయాలకన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ వాటి యొక్క వివరాలు మాత్రం సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఇచ్చేటువంటి కార్యాచరణ జరగడం లేదు. కారణం ఏంటంటే దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగులకి ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల నుంచి జీతాలు ఇవ్వడం లేదు కాబట్టి దేవాదాయ శాఖ నిర్వహణ అంతా కూడా ఈ యొక్క ప్రభుత్వ నిధులతో ప్రమేయం లేకుండా భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు డబ్బులతోటి, ఉండి డబ్బులతోటి జరుగుతుంది కాబట్టి లెక్కలు చెప్పాల్సిన అవసరమే లేదు అనేటువంటి దొడ్డిదారిలో లూపు లేని వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి విధానం కాదు. దీనిని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే భక్తులు కూడా ప్రజలే, ప్రజలు కూడా రాజ్యాంగంలో భాగస్వాములే. కాబట్టి ఖచ్చితంగా ఇది దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా సమాచార శాఖ పరిధిలోకి వచ్చే విధంగా చట్టాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందని భారత పార్లమెంటుని, అదేవిధంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలని ప్రత్యేకించి దీన్ని తీర్మానం చేసి పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూటమి రాష్ట్ర ప్రభుత్వాన్ని భక్తులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ధార్మిక సంస్థలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఈ విషయం మీద కార్యాచరణ కార్యక్రమాన్ని చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది.